బాగున్నారా? నేనైతే చాలా రోజుల తర్వాత నా లైఫ్లోనే ఫస్ట్ టైం నేనైతే ఖైరతాబాద్ గణేష్ని అయితే విజిట్ అయినా అనమాట. విజిట్ అవడే కాదు, ఇక్కడనైతే చాలా రోజుల నుంచి అయితే పనులు అయితే నడుస్తున్నాయంట. అసలు ఎలా జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ని అలాగనే వర్కర్స్ని అందరినీ చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగనే ఇప్పుడైతే మనం అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. బ్యాక్ సైడ్ అయితే పెద్ద పెద్ద ఏమంటారు పాముల్ టైప్లో వచ్చి పెద్దగా అయితే ఈసారి అయితే 69 feet వరకు అయితే ఉంటుందంట వినాయకుడు. చాలా అంటే చాలా మునుపు ఎన్నడూ చూడండి, 75 years నుంచి చూడండి. ఈసారి అయితే మనమైతే చాలా ఘనంగా అయితే చూడబోతున్నాం. అంటే ఇప్పటి వరకు చాలా అంటే చాలా గణేశులు చూసుంటారు, ఎక్కడెక్కడో చూసుంటారు. కాకపోతే హైదరాబాద్లో చాలా అంటే చాలా ప్రత్యేకత ఉందన్నమాట. ఈ గణేశునికి ఉన్నంత ప్రత్యేకత నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ ఉండదన్నమాట. ఏకైక పెద్ద వినాయకుడు అని అంటే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్నే కదా. ఇగో ఇదేనమాట, ఇక్కడనే మేకింగ్ అవుతుంది. ఇక్కడ పనులు అయితే చాలా జరుగుతున్నాయి. అన్ని చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడదాం. ఈసారి ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి, ఎలాంటి పనులు చేయబోతున్నారు, ఎలాంటి బాధ్యతలు తీసుకోబోతున్నారు, జనాలకు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించబోతున్నారు అని చెప్పేసి అన్ని విధాలుగా మాట్లాడుకుందాం. అలాగనే గత 3 నెలల నుంచి అయితే ఆల్రెడీ అయితే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయంట. ఇప్పుడైతే ఇంకొక 1 month 10 days వరకే ఉంది కదా. చాలా అంటే చాలా ప్రయాసపడుతున్నారు ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ, లేదంటే ఇంకా చాలా మంది అయితే చాలా అంటే చాలా వర్క్ చేస్తున్నారు అనమాట. మొత్తానికి అయితే అందరిని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మొత్తానికి అయితే ఇక చూసుకోండి, పిండి అయితే ఎలా చేస్తున్నారు అంటే మట్టితో తయారు చేస్తున్నారు కదా వినాయకుని. చాలా ప్రత్యేకతతో అయితే తయారు చేస్తారు అనమాట. ఇందులో చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ అయితే కలిపారు. అలాగనే ఇక్కడ చూస్తున్నట్టయితే గడ్డి కూడా ఉన్నారనమాట. గడ్డితో కూడా తయారు చేస్తారనమాట. ఇక చూసుకోండి, చాలా వర్క్ అయితే నడుస్తుంది. అన్న వాళ్ళు అయితే ఇప్పుడే అన్నానికి అయితే దిగిరు అనమాట. చాలా అంటే చాలా ప్రయాసతోటి నిద్రపోకుండా తెల్లవారులు నైట్ మొత్తం అయితే చాలా అంటే చాలా ఆసక్తితో అయితే తయారు చేస్తున్నారు అనమాట. ఎందుకనంటే మన అందరం చూడడానికి చాలా నీట్గా అనిపిస్తుంది ఆ రోజు వరకు, ఆ 12 days వరకే. ఇప్పుడు మాత్రం వీళ్ళు వెనకాల ఉన్న ఏమంటారు పనులు కానీ, లేదంటే వీళ్ళు చేసే హార్డ్ వర్క్ కానీ ఎవరు చూడరు అనమాట. ఇలా హార్డ్ వర్క్ కూడా చూద్దాం మనం. అలాగనే చూసుకోండి, ఇక్కడైతే చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే రెడీ చేస్తున్నారు. దీని ద్వారానే ముఖ్యంగా అయితే వినాయకులు అయితే తయారవుతుంది అనమాట. ఇక లోపల ఉన్న ఐరన్స్ అలాగనే అన్ని విధాలుగా అయితే వాడతారు. అందుకోసం అంత స్టాండర్డ్గా అంత పెద్ద వినాయకులు అయితే నిర్మించగలుగుతున్నారు వీళ్ళు. ఇంకా మన కింద అయితే చాలా విధాలుగా అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం 2nd floorలో ఉన్నాం. ఇక చూసుకోండి, ఇక్కడ నుంచి అయితే మనకైతే చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది కదా వినాయకుడు. చాలా అంటే మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఇక పనులు కూడా అయితే నడుస్తున్నాయి. ఇంకొక 10-15 daysలో ఆల్ ఓవర్ వర్క్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మనమైతే ఇంకా మంచి విజువల్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మంచి అవుట్పుట్ అయితే మీకైతే అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది మన తెలంగాణ హంగామా. మీరైతే చూసుకోవచ్చు అనమాట. అన్న వాళ్ళు అయితే చాలా మంది రెస్ట్ అయితే తీసుకుంటున్నారు కింది ఫ్లోర్లో కూడా పోయి చూద్దాం కింద ఇంకా ఎలా ఉంది అనేది. ఇప్పుడైతే మనం 1st floor నుంచి 2nd floorకి అయితే వచ్చినాం అనమాట. ఇంకెలా జరుగుతుందో మనం అయితే మొత్తం డీటెయిల్గా చూసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాం. మనమైతే చూసుకోవచ్చు, మనమైతే 3rd floorకి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ అన్న వాళ్ళు అయితే పొద్దంతా కష్టపడి నైట్ అంతా కష్టపడి చాలా ప్రయాసతో అయితే వినాయకుని అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడైతే రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. వీళ్ళ ప్రయాస అయితే ఎంత ఉంటుందో, ఎంత హార్డ్ వర్క్ అయితే చేస్తారో. ఇలా హార్డ్ వర్క్
వీళ్ళ హార్డ్ వర్కే ఇదైతే నిర్మించడానికి అయితే మూలం అని చెప్పుకోవచ్చు అనమాట. మీరైతే మొత్తానికి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్లో అయితే ఇలా ఉందన్నమాట. ఇంకొక థర్డ్ ఫ్లోర్లో అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ పైన అయిపోయింది. ఇది ఒక్క పార్ట్ మాత్రమే ఉందన్నమాట. ఇది ఒక్క పార్ట్ చేశారనుకుంటే ఆల్మోస్ట్ ఒక 90% అయిపోయినట్టే. ఆ తర్వాత కలర్లు ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఇక మనం ఓవరాల్గా అయితే మొత్తం అయితే వినాయకుడిని చూస్తున్నాం కదా. చాలా అంటే చాలా ప్రత్యేకత ఉంది ఈ ఖైరతాబాద్ గణేశుడికి. మీకు తెలియదు చాలా అంటే చాలా నిజాలు అలాగనే అద్భుతాలు నేను అన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఈ అన్న వాళ్ళు లేనిది ఇంత పెద్ద వినాయకుడు అయితే తయారు కాదు. చాలా మంది డే అండ్ నైట్ ఒక 75 మెంబర్స్ వరకు అయితే పనిచేస్తున్నారంటే ఇక్కడ. వీళ్ళందరి ప్రయాసనే ఈ యొక్క వినాయకుని యొక్క నిర్మాణం అనమాట. ఈ యొక్క వినాయకుడు నిర్మాణించడానికి చాలా అంటే చాలా కష్టపడుతూ నైట్ తెల్లవారులు పగలనుకుంటా పిల్లల్ని నిడిచిపెట్టి చాలా అంటే చాలా కష్టపడుకుంటూ అయితే చేస్తూ ఉన్నారు. అన్న వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు. మనం ఎక్కువసేపు మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. ఓకే డన్. ఇంకా ముందు అయితే ఇంకా చాలా చూసే ప్రయత్నాలు అయితే చేద్దాం.